Hi Lavanya. Hi sir, good evening sir. Good evening, Amma. How are you? Very good sir, and also very happy sir. Nice. So, first of all, congratulations Thank you so much for your sir. selection. Thank Okay, you not so selection, selections. I think so. It's all because of you sir. No. That's we given our efforts and you succeeded with your confidence. And Yes, ఫస్ట్ వెళ్ళాలి సంపాదించాలి అంటే ఒక పాత్ క్రియేట్ చేయాలి. ఆ పాత్ మీరు క్రియేట్ చేశారు సార్ మాకు వెళ్ళడానికి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పాత్ క్రియేట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ పాత్ మాకు ఇంకెక్కడైనా వెళ్ళింటే దొరికిండదేమో అనిపిస్తుంది సార్. ఇది ఒక మాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా. ఎందుకంటే ఆ ఫౌండేషన్ నిల్చున్న 4 పిల్లర్స్ మేము ఉన్నాం కదమ్మా. ఎస్ సార్, మీరు లేకపోతే ఎస్వి ప్రొఫెషనల్స్ లేదు, ఎస్వి ప్రొఫెషనల్స్ లేకపోతే మాకు జాబ్ లేదు. మేము 4 పిల్లర్స్ ఎవరైతే ఉన్నామో మేము ఉన్నంత కాలం పిల్లలకి డెఫినెట్గా ద బెస్ట్ ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇచ్చారు కూడా సార్ ఉన్న వాళ్ళందరికీ. వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అమ్మా. సో ఫస్ట్ సో లావణ్య, మీరు ఎక్కడి నుంచి అమ్మా అసలు? సార్ నేను తిరుపతి నుంచి వచ్చాను సార్. యాక్చువల్గా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని వచ్చాను సార్. ఫస్ట్ ఎస్వి ప్రొఫెషనల్స్ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్ అనుకొని వచ్చాను సార్. అక్కడ డెమో క్లాస్ అటెండ్ అవ్వనివ్వలేదు సార్. మనీ కట్టి డెమో క్లాస్ అటెండ్ అవ్వమన్నారు. సో మనీ కట్టమన్నారని నేను అటెండ్ అవ్వలేదు. ఆ తర్వాత జెన్యూన్ ఇన్స్టిట్యూట్స్ కోసం సర్చ్ చేశాను. అలా సర్చ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేశారు సార్, ఎస్వి ప్రొఫెషనల్స్ ఉందని. నేను వచ్చే టైంకి ఎస్వి ప్రొఫెషనల్స్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నేను జాయిన్ అవుతాను అంటే ఒప్పుకోలేదు సార్. డెమో అటెండ్ అవ్వండి, డెమో విన్నాక మీకు ఓకే అనిపిస్తే. సో అది జెన్యూన్గా అనిపించింది సార్. డెమో విని సో నేను అక్కడ ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే ఇక్కడ ఆ రీజన్ నాకు దొరికింది సార్. సో డెమో విన్నాక నాకు జాయిన్ అవ్వాలి అనిపించి జాయిన్ అయ్యాను. అడ్మిషన్ కావాలంటే ఇవ్వలేదు సార్. నేను అప్పుడే కూడా మనీ కడతాను అంటే ఒప్పుకోలేదు సార్. డెమో వినండి, డెమో విన్న తర్వాతే ఇస్తాము అని చెప్పాను సార్. సో 2 డెమోస్ అటెండ్ అయ్యాను సార్. 2 డెమోస్ అటెండ్ అయ్యాక నాకు ట్రూగా జెన్యూన్గా అనిపించింది సార్. సో ద థింగ్ ఈజ్ దట్ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా? యా సార్, ఫస్ట్లో వచ్చేటప్పుడు ఆ బోర్డులో ఉన్న ట్యాగ్ లైన్ చూసాను సార్, స్టెప్ ఇన్ విత్ ట్రస్ట్ అండ్ స్టెప్ అవుట్ విత్ యాజ్ అన్ ఎంప్లాయీ. సో ఆ నమ్మకంతో నిజంగానే లోపలికి వచ్చాను సార్. నేను ఒక్కటే కాదు, నా ఫ్యామిలీ మొత్తం ఎస్వి ప్రొఫెషనల్స్ పైన నమ్మకం పెట్టుకొని నన్ను పంపించింది సార్. సో ఆ నమ్మకం ఇంటికి వెళ్ళగానే నన్ను చూడగానే నాకంటే ముందు మీకు కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకున్నారు సార్. అక్కడెక్కడి నుంచో ఒక అమ్మాయిని ఇక్కడికి పంపించాలి, ఒక ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళకి ఒక టెన్షన్, ఒక కంగారు. ఒక 1 వీక్ తర్వాత నేను రోజు జరిగే వాటి గురించి చెప్తుంటే ఇంకా వాళ్ళు క్యూరియాసిటీ ఫీల్ అయ్యి ఈరోజు ఏం జరిగింది చెప్పు, ఈరోజు ఏం జరిగింది అని. సో నేను ఒక్కటే నమ్మలేదు సార్, హోల్ ఫ్యామిలీ నమ్మారు సార్. సో ఆ నమ్మకం ఈరోజు నిలబడింది. ఒక ఆఫర్ కాదు, 2 ఆఫర్లు వచ్చాయి. వాళ్ళు ఫుల్ ఏ కంపెనీస్ సెలెక్ట్ అయ్యారమ్మా? సో ఒకటి హెచ్ఎస్బిసి సార్, ఇంకొకటి కంప్యూటర్ షేర్ సార్. బోత్ ఆర్ గ్రేట్ కంపెనీస్ రియల్లీ. సో ఇంకో 4 ఇచ్చుంటే ఇంకో 4 కూడా వస్తాయి ఖచ్చితంగా సార్. ఆ కాన్ఫిడెన్స్ అవుతుంది కదా. ఆ కాన్ఫిడెన్స్ ఎస్వి ప్రొఫెషనల్స్లో మాక్ ఇంటర్వ్యూస్ నేను అటెండ్ అవ్వడం వల్లే వచ్చింది సార్. ఇక్కడ ఎంత నేర్చుకున్నానో అది బయట అంత యూజ్ అయింది సార్. ఇక్కడ నేను మాక్ అటెండ్ అవ్వకపోయింటే అసలు బయట నాకు అయ్యుండేది కాదు. ఇక్కడ హెచ్ఆర్ నుంచి సబ్జెక్ట్ రౌండ్, టెక్నికల్ రౌండ్ అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను సార్. ఒక స్ట్రాంగ్ బేస్ ఇక్కడ ఫామ్ అయ్యి బిల్డ్ అయ్యి తర్వాత బయటకు వెళ్ళగానే నాకు అసలు ఈజీగా అనిపించేసింది సార్. ఇంటర్వ్యూ అంటేనే భయం అనేది ఏం తెలియకుండా వెళ్ళి నాకు అంతా వచ్చన్న కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. సో ఇంకొక 2 ఇచ్చినా వస్తాయని నమ్మకం ఉంది సార్. డెఫినెట్గా అమ్మా, దట్ ఈజ్ లైక్ నా స్టూడెంట్స్ ఇప్పుడు చెప్తున్నా కదా, నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే నేను క్వాలిటీ నమ్ముతా. మీకు ఇప్పుడు మీరు ఏ స్టూడెంట్ అయినా అడగండి పిల్లలకి, అంటే నేను చెప్పి వాళ్ళు ఫోకస్ చేస్తే కనుక ద రిజల్ట్స్ అనేది లైక్ దట్, నాట్ ఓన్లీ 1 కంపెనీ ఆర్ 2 కంపెనీస్, మార్కెట్కి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ఇస్తాం మనం. సార్ మాక్ ఇంటర్వ్యూస్ వల్ల చాలా అంటే చాలా డెవలప్ అయ్యాం సార్. కమ్యూనికేషన్ పరంగా అయినా, సబ్జెక్ట్లో అయినా, ఏదైనా ఒక ఫియర్ పోయి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఓకే ఇంకా మేము ఇంటర్వ్యూస్ ఫేస్ చేయగలం అన్న నమ్మకం మాక్ ఇంటర్వ్యూస్ వల్ల వచ్చింది సార్. అది ఒక నైస్ థాట్ సార్, వీక్కి మాక్స్ అనడం. ఎందుకంటే సో దాన్ని బట్టి ఆఫర్స్ ఇవ్వడం అంటే మనకు ఇక్కడే ఒక నమ్మకం వస్తుంది, ఇక్కడనే తెలిసిపోతుంది కదా ఇప్పుడు మనం ఇక్కడ వర్తా కాదా అని. ఎగ్జాక్ట్గా వర్త్, అండ్ ఆ వర్త్ని మనం గ్రో చేయొచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో 2-3 వస్తుండొచ్చు, సెకండ్ ఇంటర్వ్యూకి వచ్చి 4-5 వస్తుండొచ్చు, థర్డ్ ఇంటర్వ్యూ, ఫోర్త్ ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కి జాబ్ వస్తూ ఉంటే రియలిస్టిక్ థింగ్స్ బయటకు వస్తాయి. మనకి కూడా రావాలి అన్న, డెవలప్ చేసుకోవాలి అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. దట్ ఈస్ ట్రూ. సో నేను ఐడియాలజీ నేను చాలా నమ్మినమ్మా. సో పైగా ఫీడ్బ్యాక్ కూడా అప్పుడే ఇవ్వడం. మామూలుగా బయట ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వరు కదా సార్, ఇక్కడ లైవ్ ఫీడ్బ్యాక్ వెంటనే ఇవ్వడం, మనం దాన్ని ఇంకా
డెవలప్ Betterment చేసుకొని అవును, అవును. సో అది చాలా బాగుంది సార్. ఎక్కడమ్మా మీకు కాలేజ్ ఎక్కడ? తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఎస్వి యూనివర్సిటీ. Yes, దాంట్లో నుంచి నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇంకా కూడా వస్తారు సార్, మీరు ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళి ఒకసారి. డెఫినెట్గా సో మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు సార్. చాలా మంచి పిల్లలు ఉన్నారు. ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి పాత్ కోసం ట్రై చేస్తూ దొరక్క ఎటు వెళ్ళాలి ఏం తీసుకోవాలి అని తెలియక ఉన్న వాళ్ళకి ఎస్వి ప్రొఫెషనల్స్ ఒక మంచి ప్లాట్ఫామ్ సార్. ఎస్ ఎస్ ఎస్. సో రియల్లీ అమ్మా, అంటే ఐఎమ్ ఫీల్ ప్రౌడ్ బికాజ్ నేను చూసాను మీ యూనివర్సిటీ నుంచి, మీ దగ్గర నుంచి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు సిన్సియారిటీ లెవెల్స్ అయినా, మీరు ఇచ్చే థింగ్స్ అయినా. సో ఐ ఫీల్ మోర్. సో వాట్ ఎవర్ ద సక్సెస్ స్టోరీస్ విచ్ ఐఎమ్ టేకింగ్, సో మోటివేట్ చేస్తాయి ఇంకెక్కువ. నేను పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వెన్ ఐఎమ్ ఇన్ ద క్లాస్ ఆర్ వెన్ ఐఎమ్ టేకింగ్ అనే పీపుల్ వేర్ కమింగ్ ఫర్ అనే ఫీడ్బ్యాక్. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ దట్ నేను ఆ పర్సన్ ఐలో చూస్తూనే చెప్పగలుగుతా. ఐ కెన్ సే దట్. సో నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, డెఫినెట్గా అయిపోతుంది అనేది. సో నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది సార్ ఎస్వి ప్రొఫెషనల్స్. నాట్ ఓన్లీ వన్ థింగ్, ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఏమేమి కావాలి ప్రతి ఒక్క దానిపైన కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కిల్స్ ప్రొవైడ్ చేసి అందులో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని ఫీడ్బ్యాక్ ఇచ్చి బెటర్మెంట్ చేసుకునేదానికి కూడా హెల్ప్ చేస్తారు. కంప్లీట్గా మనం ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళొచ్చు సార్. ఓకే, నెక్స్ట్ డెమోస్ మీకు తర్వాత రమ్మని చెప్పారు, మీరు తర్వాత మళ్ళీ వచ్చారా డెమోస్? యా సార్, అంటే ఫస్ట్ నవంబర్ బ్యాచ్లో జాయిన్ అవుదాం అనుకున్నాం సార్, ఒప్పుకోలేదు సార్ మ్యామ్. నెక్స్ట్ డెమోస్ జాయిన్ అవ్వమని వచ్చి చూసి జాయిన్ అవ్వమన్నారు. డిసెంబర్ డెమోలో 2 డెమోస్కి వచ్చి చూసి జాయిన్ అయిపోయాను సార్ వెంటనే. ఓకే ఓకే. వెన్ యూ అటెండెడ్ ఇన్ డెమో, ఎస్ సార్, రియలిస్టిక్ అంటే మీకు ఏమనిపించింది? ఎందుకంటే డెమో అంటే చాలా మంది ఎట్లా అంటే షో ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి. సో డెమోలో మాక్సిమం సబ్జెక్ట్ చెప్పరు, ఇన్స్టిట్యూట్ గురించి ఎక్కువ పోర్ట్రే చేస్తారు అనుకున్నాం సార్. కానీ డెమోలో మ్యాక్సిమం సబ్జెక్ట్, జాబ్ ఇంటర్వ్యూస్, ఏంటి ప్రాసెస్, ఫినాన్స్కి రిలేటెడ్ జాబ్ ఆపర్చునిటీ, అప్పటి వరకు అన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని నాకు తెలియదు సార్. మీరు ఒక కోడ్ లాగా రాసి దానికి ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దేంట్లో వెళ్ళాలి, ఎందులో వెళ్ళొచ్చు. సో అది సూపర్బ్గా అనిపించింది సార్, దాన్ని చూసే జాయిన్ అయ్యాను. అన్ని ఆపర్చునిటీస్ ఫినాన్స్ అకౌంట్స్ వాళ్ళకి ఉన్నాయని నాకు తెలియదు సార్. ఇక్కడ ఆ రోజు డెమోలోనే అర్థమైంది సార్. ఓవరాల్ గా మన డిపార్ట్మెంట్స్ చాలా కదమ్మా, చాలా మందికి తెలియదు అంటే నాకు తెలియదు సార్, రియల్ గా టు బి ఫ్రాంక్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి అని నాకు తెలియదు. దీనికి ముందు ఏదో ఒక జాబ్ వస్తే పర్వాలేదు, మన రిలేటెడ్ కాకపోయినా పర్వాలేదు అని ఆ రోజు డెమో తర్వాత ఓకే మనకి ఉన్నాయి, మనం దీన్నే చూస్ చేసుకోవాలి, ఇందులోనే కొట్టాలి. సో మీ పరంగా అంటే నేను ఎస్విలో మీరు ఈ ఎంజాయ్ చేసిన ఈ 2 months, అంటే మీరు ఉన్న మాతో ట్రావెల్ అయిన 2 months ఎక్కడైనా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం? నో సార్, నాట్ ఎట్ ఆల్ సార్. యాక్చువల్లీ కాలేజెస్లో అయితే హయ్యర్ లెవెల్ ఆఫ్ అథారిటీస్తో మాట్లాడాలి అంటే కొంచెం భయం, ఇబ్బంది అలాంటివి ఉంటాయి సార్. ఇక్కడ ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడచ్చు, ఈజీగా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా వెళ్ళి ఇన్ పర్సన్గా మాట్లాడచ్చు. అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఎప్పుడు వచ్చినా టైం ఇస్తారు. ప్రీవియస్ బ్యాచ్ అనేం లేదు, ఇప్పుడు అనేం లేదు, ఎప్పుడైనా టైం ఇచ్చి మన డౌట్స్ అన్ని నీట్గా క్లియర్ చేసి హెల్ప్ చేస్తారు సార్. సూపర్ అనిపించింది సార్. సో ఎందుకంటమ్మా ఇప్పుడు నేను మన స్టూడెంట్స్కి ఏం చెప్తా అంటే లైఫ్ టైం మెంబర్షిప్. ఒక్కసారి మన స్టూడెంట్ అనే పర్సన్ మనకి దిస్ ఈజ్ వాట్ అసలు లైఫ్ టైం జాబ్ వచ్చే వరకు అసిస్టెన్స్ ఇవ్వడం అనేది గ్రేట్ సార్. నేను ఫిక్స్ అయినా నేను ఎట్లా ఫిక్స్ అయినా అంటే పాపం వాడికి ఉండో లేకున్నా సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్లో మేబీ హీల్ కమ్. సో ఒక్కొక్కసారి వాళ్ళకు ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండి రాకపోవచ్చు మధ్యలో కొంతమంది. నేను అదే ఒక్కటే చెప్తా పిల్లలకి, ఏంటంటే డోంట్ వరీ, అన్ని సెట్ అయిన తర్వాత మళ్ళీ రా, మళ్ళీ విను. సో ఎందుకంటే మళ్ళీ మీరు ఆ విల్లింగ్నెస్ చూపిస్తున్నారు సార్ చాలా. ఒక క్యాండిడేట్ పట్ల ఓకే ఇన్ని ఆఫర్స్ ఇచ్చాం వాళ్ళకి రాలేదు అన్నది ఏమీ లేకుండా ఓకే ఇంకా ఉన్నాయి తెచ్చుకోండి అమ్మా అన్న సపోర్ట్ చాలా బాగుంది సార్. అది బూస్ట్ చేస్తుంది సార్ ఇంకొకరిని రిఫర్ చేయడానికి. ఓకే వీళ్ళు లైఫ్ టైం అసిస్టెన్స్ ఇస్తారు. మీకు తెలుసు తెలియదు ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ద మోస్ట్ పీపుల్ 80 to 90% పీపుల్. సో ఎట్లా అంటే రిఫరెన్స్, అల్యూమినీ రిఫరెన్స్. ఓకే, సోషల్ మీడియా చూసిన వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ కాలేజ్ నేమ్ చూసుకుంటారు. అరే క్యాండిడేట్ ఎస్ మా కాలేజీలో ఈ అమ్మాయి చదివింది, వాళ్ళ కాంటాక్ట్ అవ్వడంతోనే వెంటనే దే విల్ షేర్ ఏ ఫీడ్బ్యాక్ దట్ లే మీరు జెన్యూన్ గా యూ కెన్ గో దేర్. మా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ లో ఉండి ఆల్రెడీ ప్లేస్ అయ్యారు సార్. మాట్లాడారా మీరు? ఎస్ సార్, ఇక్కడికి వచ్చాక తర్వాత నేను డైరెక్ట్ గానే ఫేస్ టు ఫేస్ అడిగాను సార్ ఇది హెల్ప్ అవుతుందా ఏంటి ఎందుకు అని. సో తను ఇక్కడ ఇచ్చే నాలెడ్జ్ చాలు, నువ్వు బయట ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఇక్కడ ఏం నేర్పిస్తారో అది కంప్లీట్గా ఇంట్రెస్ట్గా నేర్చుకో. సో యు ఆర్ వర్త్, అంతే. ఏం భయపడాల్సిన అవసరం లేదు, వీళ్ళే చూసుకుంటారు అంతా.
కానీ నీ ఇంట్రెస్ట్ ఉండాలి అని మాత్రం క్లియర్గా చెప్పారు. అంతే కదమ్మా, క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. ఐ కాంట్ సే లైక్ Yes, sir. బ్లైండ్గా ఏదో 100% గ్యారంటీ ఇస్తా అట్లా ఐ డోంట్ వాంట్ టు సే. నేను డెమోలో కూడా మీకు అదే చెప్తా, Yes, sir. ఈవెన్ ఇప్పుడు సక్సెస్ స్టోరీలోనే అదే చెప్తా, 100 మంది ఉండి అడిగినా చెప్తా. ఎందుకంటే జెన్యూనిటీ విల్ గివ్ ఎన్ క్లారిటీ. సో బిజినెస్లో ఎప్పుడు నీకు పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఎప్పుడు మనం క్లారిటీగా అంటే పిల్లలతో మనం ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు అంటే చెప్తున్నా కదా, ద థింగ్ డే 1 ఎలా అయితే మాట్లాడానో ద ఎండ్ ఆఫ్ ది డే కూడా వేర్ ఐ నీడ్ టు గివ్ దట్. మాక్ లో కూడా అంతే సార్. ఒకవేళ ఏమన్నా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు పిల్లోళ్ళు ఏమనుకుంటారు అన్నది కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పారంటే వాళ్ళు దాన్ని మార్చుకుంటారు. దానికి హెల్ప్ కూడా మీరు చేస్తున్నారు. సో ఆ జెన్యూనిటీ ఇంకా బాగా నచ్చింది. అంతే, పిల్లలు ఎట్లా చాలా ఇన్స్టిట్యూట్ ఎట్లా ఫీల్ అవుతాయంట అమ్మ ఎండ్గా అట్రాక్ట్ చేయడానికి లైక్ పోయి సర్టిఫికేట్ ఇచ్చి ఫోటోలు దిగి స్వీట్లు పెట్టి బాయ్ బాయ్. నాకు ఐ డోంట్, మీకు తెలుసో తెలియదు, ఫేర్వెల్ పార్టీ అనేది జరిగేది ఎస్వీలో. ఎస్ సార్, నేను కూడా ఇప్పుడు చూడలేదు. చూడండి, ఎందుకంటే ఐ డోంట్ సే దట్ ఫేర్వెల్ ఇచ్చినావంటే ఎవరైతే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు, జాబ్ రాని వాళ్ళు అవునా కదా, అంటే వీళ్ళతో నాకు రిలేషన్షిప్ అయిపోయిందా ఇంకా. సో అది నాకు ఇంపార్టెంట్. నాకు ఎప్పుడు ఇంపార్టెంట్, నేను ఎప్పుడు దట్ మీన్స్ ఎస్వి ప్రొఫెషనల్ టీమ్ ఎప్పుడు అట్లా ఫీల్ అవుతుంది అంటే మీరు సక్సెస్ అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని పంపిస్తుంటా కదా, ఐ ఫీల్ అగైన్ ఇంకోటి ఇక్కడ కూడా ఫేర్వెల్ ఇచ్చినట్టు కాదు, మళ్ళీ మీకు డౌట్ ఉండి మళ్ళీ వెన్ యూ ఆర్ కమింగ్ హియర్. సో డెఫినెట్లీ ఎస్వి ప్రొఫెషనల్స్ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసింది. ఎలాగంటే పాస్డ్ అవుట్ బ్యాచెస్ అయినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఉండేంత కంఫర్ట్, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి ఇంకా జాబ్ రాకపోయినా మళ్ళీ వచ్చి ఇక్కడ మాక్స్కి అటెండ్ అయ్యి, సో ఆ కంఫర్ట్ ఎస్వి ప్రొఫెషనల్స్ మాత్రమే ఇవ్వగలదు సార్ పాస్ట్ స్టూడెంట్స్కి కూడా. సో ఫ్రీగా వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకునేదానికి స్టడీ హాల్, సిస్టమ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ చాలా బాగుంది సార్. సో ఇఫ్ ఐ కెన్ సే మీకు స్టాఫ్ గురించి ఒక్కొక్క లైక్ మాటలో ఒక్కొక్కరి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మీ గురించే చెప్తాను సార్. ఫస్ట్ చెప్పాలి అంటే ఇంత సక్సెస్ వచ్చినా మీ నుంచి నేను నేర్చుకున్నది అంటే డౌన్ టు ఎర్త్ నేచర్ సార్. సో ప్రతి ఒక్క స్టూడెంట్తో మీ సక్సెస్ హెడ్లో పెట్టుకోకుండా వాళ్ళు మీ పిల్లోళ్ళలాగే చెప్పండి అమ్మా ఏంటి అని అంత నీట్గా మాట్లాడడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్. సో మీలో ఆ నేచర్ నేర్చుకున్నాను కూడా సార్. ఓకే, మనకి సక్సెస్ వచ్చినా కూడా మనం ఇలానే ఉండాలి అన్నది మీ నుంచి నేర్చుకున్నాను సార్. అండ్ ఇంకా వరుణ్ సార్ క్లాసెస్ అయితే ఇట్ మోటివేటెడ్ మీ సో మచ్ సార్. అంతకుముందు ఐ వాజ్ వెరీ డిమోటివేటెడ్ సార్, జాబ్ వస్తుందా రాదా, నాకు ఏంటి నేను ఇంతేనా అని. సార్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల ఒక మోటివేషన్ క్రియేట్ అయింది సార్. ఓకే, రాకపోయినా మనం నేర్చుకోవాలి, వీళ్ళు నేర్పిస్తారు అన్న మోటివేషన్ క్రియేట్ అయింది సార్. ఇంకా అభిత్ సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే బీయింగ్ ఇంపార్షియల్. సో సార్ ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడాలి, మీరు బాగా మాట్లాడితేనే కాన్సన్ట్రేట్ చేస్తాను మీ పైన అన్నది లేకుండా ప్రతి ఒక్కరిని ఎంత పర్ఫెక్ట్గా మార్చాలి అన్నది మాత్రమే అభిత్ సార్ కాన్సన్ట్రేషన్ సార్. సో సార్ వల్ల మ్యాక్సిమం పర్ఫెక్ట్ అయిపోతారు సార్ అందరూ. అండ్ ఇంకా కొండారెడ్డి సార్, ప్రవీణ్ సార్ నుంచి ఆ కమిట్మెంట్ సార్, వాళ్ళు ఎంత కష్టపడుతున్నా కూడా ఆ కమిట్మెంట్ వచ్చి స్టూడెంట్స్కి వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ షేర్ చేయడం సార్. సో మ్యాక్సిమం డౌట్స్ అన్ని సార్ వాళ్ళని అడిగినా కూడా ఎలాంటి కోపం తెచ్చుకోకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం సార్. సో వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ సార్ అవన్నీ నేర్చుకున్నారు సార్. సో ఒక్కొక్క దగ్గర నుంచి ఇక్కడ ఒక్కొక్క లెసన్ నేర్చుకోవచ్చు సార్ ఎస్వి ప్రొఫెషనల్స్లో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎథిక్సే కదమ్మా మన లైఫ్లో మనం ఎంత ఎదిగినా. ఇప్పటికంటే ఐఎమ్ టెలింగ్ యూ దట్ దీస్ 10 years ఆఫ్ జర్నీలో ఈవెన్ నా బ్యాక్ ఫస్ట్ నుంచి ఉన్నదంటే స్టూడెంట్సే. ఇప్పటికి ఎక్కడ పొజిషన్ ఎట్లున్నా సరే, ఇప్పుడు ఈరోజు ఐ హోప్ ఇన్ఫర్ నుంచి ఆల్మోస్ట్ ఒక 6 or 5 ఆఫర్స్ వచ్చినాయి. రేపు మార్నింగ్ ఐబిఎంకి ఒక 40 మెంబర్స్ని షెడ్యూల్ చేసినాం. సో చెప్తాను అంటే ద థింగ్ ఈజ్ దట్ ఒక మాట రేపు మార్నింగ్ అక్కడ ఉంది, నెక్స్ట్ సెకండ్ ఇక్కడ. సో దిస్ మచ్ కనెక్టివిటీ హౌ ఇట్ విల్ కమ్ అంటే లైక్ ద ట్రిగర్ పాయింట్స్ మన స్టూడెంట్సే మనకి ఆన్సర్. సో నేను అది నమ్ముతా, దట్స్ ఫైన్. మనకున్న దాంట్లో నేనైతే ఐ ఆల్వేస్ ట్రస్ట్ వన్ థింగ్, ఉన్న దాంట్లో కంఫర్టబుల్, మన పిల్లలకు మనం బెస్ట్ ఏది ఇవ్వగలగాలి. సో నేనైతే చెప్పగలను సార్, అందరికీ నేను ఎస్వి ప్రొఫెషనల్స్లో జాయిన్ అయ్యాను అని తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ నా ఫస్ట్ స్టెప్, నా కెరియర్ బిల్డ్ అయింది ఒక కంపెనీలో అనుకుంటారు. కాదు సార్, నా కెరియర్ బిల్డ్ అవ్వడం ఒక స్ట్రాంగ్ బేస్ ఫౌండేషన్ మొత్తం ఎస్వి ప్రొఫెషనల్స్ వల్లే సార్. ఒక ఎంఎన్సీ కంపెనీ వల్ల కాదు, ఒక ఎస్వి ప్రొఫెషనల్స్ వాళ్ళే. ఫస్ట్ యు ఫీల్ హియర్ ఇస్ ద బ్రాండ్. ఇక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది అంతే సార్. ఇది ఎక్కడికి వెళ్ళినా చెప్తా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్వేస్ వెల్కమ్. సో అగైన్ వీ ఆల్వేస్ our students, your juniors and everyone, definitely maybe they can expect good results from you, because మన ఎస్వి బ్రాండ్ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కంపెనీస్కి మంచి పేరే తెచ్చారు.
మంచి స్టేజ్లో ఎదిగారు. ఎందుకంటే ఇక్కడ కష్టం విలువ మీ నుంచి తెలుసు, నేర్చుకున్న వాళ్ళు మంచి పేరు తెలుసు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు కదమ్మా. సో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. మీరు కూడా సక్సెస్ కావాలని ఫ్రమ్ మై బాటమ్ టు హార్ట్ ఐ కెన్ సే Thank you దట్. so much. అగైన్ వన్స్ అగైన్ ఆల్రెడీ కంగ్రాచులేషన్స్. 2 ఆపర్చునిటీస్ ఇచ్చి లైఫ్లో సక్సెస్ చేసేసారు. ఆల్ ది బెస్ట్.